జగదీశ్వరి బర్త్డే పార్టీ జరుగుతూ ఉంటుంది. ఇక జగదీశ్వరి అయితే వాళ్ళ అన్నయ్య తెచ్చిన చీర కాకుండా వాళ్ళు తీసిన చీర కట్టుకొని వస్తుంది. అది చూసి అక్కడ ఉన్న శృతి వాళ్ళ అమ్మ అయితే ఏంటి వదిన ఇలా చేసావని చెప్పి అంటుంది. దాంతో అక్కడ ఉన్న శ్రీరాజ్ అయితే అందరి ముందు ఇలా అంటూ ఉంటాడు, ఏంటి అత్తకు మేము తెచ్చిన చీర నచ్చినట్లుగా ఉంది, అందుకే మా చీరను పక్కకు పెట్టి వాళ్ళు తీసుకున్న చీరనే కట్టింది అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న జగదీశ్వరి అయితే అది కాదన్నయ్య, తెలియక ఇలా జరిగింది అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో శ్రీరాజ్ ఇలా అంటూ ఉంటాడు, ఒకరేమో తెలియదు అంటున్నారు, ఒకరేమో మేము చూడలేదు అంటున్నారు, ఒకరేమో కావాలనే కట్టారని అంటున్నారు. అసలు ఏం జరుగుతుంది? మేము తీసుకువచ్చిన చీర అత్తకి నచ్చలేదంటే బాగుండేది కదా, ఇలా మమ్మల్ని అందరి ముందు అవమానిస్తారని అనుకోలేదని చెప్పి శ్రీరాజ్ అంటాడు. దాంతో జగదీశ్వరి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక అక్కడ ఉన్న శ్రీరాజ్ అయితే ఇంకా ఇంకా దెప్పు పొడుస్తూ ఉంటాడు. అత్త నీకు చీర నచ్చలేదంటే నచ్చలేదని మాతో ఒక్కసారి ఒక్క మాట చెప్పేస్తే సరిపోదును కదా, ఇలా అందరి ముందు మా నాన్న తలదించుకునేలా చేస్తావా అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న వరదరాజులు అయితే ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న జగదీశ్వరి అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇక శ్రీరాజ్ అయితే జగదీశ్వరిని అందరి ముందు అలా ఇరికిస్తాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.